పరలోకమందున దేవుణ్ణి మనం అనుదినం ప్రార్థిస్తున్నాం. నీ కృపావార్తను మాకు దయచేదేవా. నేటి వాగ్దానము యెషయా 43:19. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆయన మన మార్గములు సరళం చేసేవాడు. ప్రతి ఉదయం ఒక వాగ్దానం తీసుకొని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభా, నా మార్గములు సరళం చేయండి. ఇజ్రాయేలుకు మార్గం చూపిన దేవుడు నాకు మార్గం చూపిస్తాడు. ఎర్ర సముద్రంలో దారి చూపిన దేవుడు నాకును దారి చూపిస్తాడు. మూయబడిన ద్వారాలు తెరిచిన దేవుడు నాకును ద్వారం తెరుస్తాడు. ఎక్కడ ద్వారం లేదో అక్కడ నాకు ద్వారం తెరవగలడు. Where there is no way, God can make a way for me. స్కూల్ స్టూడెంట్స్ అవ్వచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, యూనివర్సిటీలో చదువుతుండొచ్చు, లేదా ఉద్యోగం చేస్తున్నారేమో, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారేమో, వివాహం గురించి ఎదురు చూస్తున్నారేమో, కుటుంబాల్లో ఏదో శుభకార్యం జరగాలని ఆలోచిస్తూ ఉన్నారేమో. మీరు ఎంత ప్రయత్నించినా జరగట్లేదా? మీరు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదా? మీ ప్రయత్నం ఫలించట్లేదా? అయితే మీరు చేయవలసింది ఒకటే, కరములెత్తి దేవుని దగ్గర మొరపెట్టండి. ప్రభా, నా ముందు మార్గం అంతా క్లోజ్ అయిపోయి ఉంది, నాకు ద్వారం తెరవండి అని ప్రార్థించండి. ఆయన మార్గములు తెరిచేవాడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయనకు అసాధ్యమైందంటే ఏదీ లేదని మార్క్స్ వార్త 10:27 మాట్లాడుతుంది. మన ప్రవర్తనలో ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలిరా. ఆయన మన మార్గములు సరళం చేయాలని కోరుతున్నాడు. మీ త్రోవలు సరళమవుతాయి, మీకున్న అడ్డుగా ఉన్నవన్నీ తొలగిపోతాయి. ఎరుకో గోడలు పడిపోయాయి. ఎందుకని? దేవుని మాటకు లోబడ్డారు ఇజ్రాయేల్. వారిని ఎన్ని మార్లు తిరిగి రమ్మంటే అన్ని మార్లు తిరిగి వచ్చారు. దేని చుట్టూ? ఎరుకో గోడ చుట్టూ. ఎందుకు ప్రభు, ఎందుకు తిరగాలి, మేము ఆ పని చేయలేము అని వారు ఏమాత్రము దేవుని మాటకు అవిధేయులు కాకుండా దేవుని మాటకు విధేయులయ్యారు. ప్రభు అంటాడు, 7 దినాలు రోజుకు ఒక మారు తిరిగి రండి ఎరుకో గోడ చుట్టూ. తర్వాత 7వ రోజున 7 మార్లు తిరగండి. ఇలా తిరిగినప్పుడు ఏం జరుగుతుంది? మీరు గట్టిగా ఆఖరి రోజున కేకలు వేయండి, స్తుతించండి, అతను దేవునికి మహిమపరచండి. ఆ కేకలు వేసి దేవుని స్తుతిస్తుండగా మీ మార్గం సరళమవుతున్నాడు. స్తుతిస్తే ఏమొస్తుంది? దేవుని గణపరిస్తే ఏం కలుగుతుంది అంటున్నామా? మనం స్తుతిస్తున్నప్పుడు మార్గం సరళమవుతుందని రాయబడింది. స్తుతించడం ద్వారా దేవుడు ఎరుకో గోడల పైన ఇజ్రాయేలులకు జయం అనుగ్రహించాడు. మీరు జీవితం ముందుకు వెళ్ళకూడదని, మీరు అభివృద్ధి పొందకూడదని ఎవరైనా మీకు విరోధంగా ఏదైనా అడ్డుబండ్లు పెట్టారేమో, ఏదైనా ఆటంకాలు కలుగు చేశారేమో, వాటిని ప్రభు పడగొట్టి మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళునుగాక. అది ఎప్పుడు జరుగుతుంది? స్తుతించినప్పుడు. ఎక్కడుంది వాక్యంలో? 50వ కీర్తన 23వ. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకునేనో. పరిస్థితులు బాలేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, మార్గాలన్నీ మూసుకుపోయాయనుకోండి, మీరు చేయవలసింది ఏంటంటే స్తుతి. అన్ని మార్గాలు క్లోజ్ అయిపోతాయి, స్తోత్రాలు చెప్పండి, దేవుని మహిమపరచండి. స్తుతిస్తున్నప్పుడు దేవుని దూతలను దేవుడు పంపిస్తాడు. దేవదూతలు ఒక క్షణంలో మీ ముందు ద్వారాలు తెరవగలవు. ఒక కీర్తన పాడుకుందాం. రాత్రియు పగలను పాదముకు రాయి తగలకుండా, రాత్రియు పగలను పాదముకు రాయి తగలకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, రాత్రియు పగలను పాదముకు రాయి తగలకుండా, రాత్రియు పగలను పాదముకు రాయి తగలకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మీ మార్గములు సరళమవ్వాలి, మీరు వెళ్లే మార్గం మంచిగా ఉండాలి, రాజమార్గంలో దేవుడు మార్చాలి, రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాలి అనుకుంటే ఈ 3 పనులు మీరు చేయండి. ఒకటి, యేసుక్రీస్తుని మీ ప్రభుగా అంగీకరించి ఆయన వాక్యానికి లోబడిన వారుగా ఉండండి. ఈ రోజు మీలో ఎవరైనా ఇబ్బందులు ఉండిపోయారా? బంధకాల్లో ఉండిపోయారా? బయటికి రాలేని పరిస్థితి ఉందా? ఇక నేను బయటపడలేని ఈ సమస్యలో నుండి, ఈ కోర్టు కేసులో నుండి,
ఈ ఆర్థిక ఇబ్బందుల్లో నుండి, నేను చిక్కున్న ఈ చిక్కులో నుండి నీకు బయట పడలేనంటున్నారా? దేవుడు మిమ్మల్ని బయట పెట్టగలడు. నమ్మండి. బయట పడలేని పరిస్థితుల్లో ఉన్నామని అలాగే కృంగిపోవద్దు. మొరపెట్టండి దేవునికి, విశ్వసించండి, ప్రార్థించండి. రెండవదిగా దేవుని స్తుతించండి. మూడవదిగా నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ, నా దేవుడు ఎప్పటికైనా సాయం చేస్తాడు అన్నవారు మీ చేతిని పైకెత్తగలరా? ఎస్, నమ్ముదాం. ఈ వాగ్దానం నేను నమ్ముచున్నాను, నాకు మార్గాలు తెరవబడతాయి. మీ జీవితం ఎడారి వలె ఉంటే, లేదు ఒకవేళ కీకారణ్యంలో ఉంటే, దేవుడైన ప్రభు మీకు మంచి మార్గం సరళం చేసి మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకురండి. ప్రభు వైపు చేతులు పైకెత్తండి. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా ప్రభా, ఈ కరికలం చొప్పున ప్రార్థన చేస్తుండగా ఎవరైతే ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థిస్తున్నారో వారందరినీ పేరు పేరున దర్శించండి. నీ కృపలో వారిని బలపరచండి. ఎవరికైతే ద్వారాలు మూయబడి ఉన్నాయో, మార్గములు మూయబడి ఉన్నాయో, నాకు ఏ ద్వారం కూడా తెరవబడలేదు, అన్ని మార్గాలు మూయబడి ఉన్నాయని ఏడుస్తూ ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపం చేసుకురండి. దుఃఖంలో ఉన్న వారిని జ్ఞాపం చేసుకురండి. కృపగల మా తండ్రి, నీ ప్రజలను దర్శించుము నాయన. ఏ స్థితిలో ఉన్నా నిన్ను స్తుతించేవారుగా చేయండి. వారు స్తుతిస్తుండగా ద్వారములు తెరవబడును గాక. నీ నామములో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు నిరీక్షణ కలిగి, నా దేవుడు తప్పక నాకు ద్వారం తెరుస్తాడు, నా జీవితం ఆశీర్వదించబడుతుంది, ఈ చిక్కుల్లోనే మేము బయటపడగలమన్న ఆలోచన వారికి దయచేసి మహిమ పొందమని యేసు నామములో మీ కొరకు మార్గములు సిద్ధపరచబడును గాక. మిరకల్స్ మే హ్యాపెన్ టు యు ఇన్ జీసస్ నేమ్. భయపడొద్దు సహోదర సహోదరి, మార్గములు సిద్ధమవుతారని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. ప్రభు మీ కొరకు మార్గాలు సిద్ధపరుస్తున్నాడు. డోర్స్ ఆర్ బీయింగ్ ఓపెన్ ఫర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజు నీ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఈ ప్రజలు రాకపోకల్లో నీ కాపుదల దయచేయమని ఆయన. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడే దూతలన్నీ ప్రజలకు తోడుగా పంపండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ వాగ్దానాన్ని మనతోనే ఉంచుకోకుండా అనేకులకు షేర్ చేద్దాం. బర్త్డే, పుట్టినరోజు జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం ఇర్మియా గ్రంథం 39:18 నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఈ వాగ్దానంతో ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకును గాక. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ప్రతి విషయంలో పూర్ణావధార్యము భాగ్యము గలవారు అన్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. 2 కొరింథీయులు చాప్టర్ 9:10, 2 కొరింథీ పత్రిక 9:10 ఐ విల్ ఎన్లార్జ్ ద హార్వెస్ట్ ఆఫ్ యువర్ రైచియస్నెస్. ప్రభువైన దేవుడు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి దంపతులను మిమ్మల్ని నిలబెట్టును గాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇవి ప్రభు ప్రేమతో ఇచ్చిన మాటలు. మీరిరువురు ఈ మాటలకు లోబడగలిగితే మీ కుటుంబం, మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మీ మధ్యలో ఉండి మీ జీవితాలను ఆదర్శ దంపతులుగా చేసి దీవించి ఆస్వాదించును గాక. మీరు అనేక యానివర్సరీలు జరుపుకునే కృపా సహాయం దంపతులను మీకు ప్రభు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ.